యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం 8వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దానియేలు ఉపవాసం. ఇది క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం బాబిలోనియా దేశంలో జరిగిన దేవుని రాజ్యంలోని చరిత్ర అన్నమాట. యవ్వనస్తులందరికీ అన్ని కాలాల వారికి కూడా ఒక మంచి మాదిరిగా, ఒక మండుచున్న దీపంలాగా ఎప్పటికీ దానియేలు మండుతూనే ఉన్నాడు. కనుక దానియేలు గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, దానియేలు గ్రంథం 12:3లో అనేకులను నీతి మార్గంలో నడిపించేవాళ్ళు దేవుని రాజ్యంలో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారు. దానియేలు గురించి దేవుడే మాట్లాడతారండి దూత ద్వారా. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీవు మరణం వరకు కూడా నమ్మకంగా ఉండు, అప్పుడు నీవు పునరుత్థానుడవై పరలోకంలో బహుమతిని పొందుతావు. దేవుడు దూతని పంపించి మరి ఈ మాటలు దానియేలుతో చెప్తారు. పాత నిబంధనలో దేవుడు గాబ్రియేల్ దూతని ఒక్క దానియేలు దగ్గరికి పంపిస్తారండి. దేవుడు దానియేలుతో కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ రెండవ రాకడ గురించి, తుది తీర్పుని గురించి దర్శన గ్రంథం 20వ అధ్యాయంలో లేదా ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ధవళ సింహాసన తీర్పు అని ఉంటుందండి. అంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అన్నమాట. అప్పుడు అందరూ కూడా, అన్ని దేశాల వాళ్ళు, అందరూ ప్రజలు దేవుని ఎదుట నిలవబడతారు తీర్పు కొరకు, నేను మీరు అందరూ. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనం చేసిన క్రియలకి, మాట్లాడిన మాటలకి, మన ఆలోచనలకి తీర్పు అన్నమాట. కనుకనే పరిశుద్ధ ఆత్మ ఈ మాటలు తప్పు, ఈ ఆలోచనలు తప్పు, ఈ క్రియలు తప్పు, యేసుక్రీస్తు చెప్పిన విధంగా లేవు అని మనల్ని లోపల గద్దించినప్పుడు మనం వెంటనే ఆ పాపాన్ని యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ఆత్మలో కల్వరి శిలువ చెంత ఉండి వాటిని ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని నీతి మార్గంలో యేసు ప్రభుని అనుసరిస్తూ మనం జీవించాలండి. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలోనికి వద్దామండి. దానియేలు గ్రంథానికి ముందు మీరు చూస్తే ఇర్మియా గ్రంథం ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని, మరి వాళ్ళని పాలిస్తున్న రాజులు అన్నమాట, చివరి రాజులు జోసాయా కుమారులు అన్నమాట. ఆయనకి 4 కుమారులలో మరి మొదటి కుమారుణ్ణి ఐగుప్తు రాజు నెకో బందీగా తీసుకెళ్తాడండి. రాజుగా ఆయన నియమింపబడిన 3 నెలలకి తర్వాత రెండవ కుమారుడు యెహోయాకీం, ఈయన ఒక 11 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఇంకొక కొడుకు సిద్కియా అన్నమాట, ఆయన కూడా ఇంకొక 11 సంవత్సరాలు పరిపాలిస్తాడు. వీళ్ళిద్దరు పరిపాలన చాలా దేవునికి విరుద్ధంగా ఉంటుందండి. దైవ భీతి లేకుండా ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఈయనని గురించి చెప్పాలంటే, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఆయనకు పంపిస్తే ఆ సందేశాన్ని వింటూ ఆయన చలి కాచుకుంటాడనమాట. కుంపటి ముందు చలికాలం కాచుకుంటుంటే ఆ ఇర్మియా గ్రంథాన్ని ఏం చేస్తాడంటే, వాళ్ళు చదువుతుంటే ఆ గ్రంథాన్ని కొంచెం కొంచెంగా కోసి, చాక్తో ముక్కలు కోసి అందులో పడేస్తాడనమాట. అస్సలు వినరు. ఇర్మియా చెప్తాడు, అయ్యో మిమ్మల్ని బాబిలోనియా రాజు చేతికి అప్పగిస్తా అని చెప్తున్నాడు, బాబిలోనియా రాజు వస్తున్నాడు అని చెప్తే, ఇలాంటి సందేశం చెప్తావని ఆయనని బావిలో వేస్తారండి, బొండకొయ్య వేస్తారు, జీవితాంతం ఆయనని చెరసాల్లో ఉంచుతారు. రోజు ఒక రొట్టె మాత్రమే ఆయనకి ఇస్తారనమాట. సో ఆ విధంగా ఇర్మియా మరి ఒక్క రొట్టెని భుజిస్తూ, అంటే ఉపవాసం అన్నమాట, కన్నీటితో ప్రార్థిస్తాడండి దేవుణ్ణి. విలాప గ్రంథాలు ఆ కన్నీటితో ప్రార్థిస్తూనే, కృపని చూపించండి, ఈ ప్రజల హృదయాల్ని ప్రభువాన్ని వైపుకి తిప్పండి అని ప్రార్థన చేస్తాడనమాట. అయితే వాళ్ళు వినరండి. వాళ్ళు
రాజులు వినరు, ప్రజలు కూడా వినరు అన్నమాట. ఇంకా చివరికి దేవుడు హెచ్చరించి ఇంకా నెబుకద్నెజర్ రాజుని ఈ యెరూషలేం మీదికి దాడి చేయడానికి పంపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ అన్నమాట దానియేలు గ్రంథంలో ఉంటుంది. క్రీస్తు పూర్వము 600 యాక్చువల్గా బిగినింగ్ మీరు చూస్తే యెహోయాకీము పరిపాలన కాలంలో యెహోయాకీము 609 నుంచి 598 వరకు పరిపాలిస్తాడండి. 11 సంవత్సరాలు అని చెప్పారు. ఆయన పరిపాలనా కాలం 3వ సంవత్సరం అంటే కౌంట్ డౌన్ కదా, 609 మరి 8 7 607లో బాబిలోనియా రాజు ఏదో ఈ యెరూషలేం మీద దాడి చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం ఎంత యాక్యురేట్గా ఉంటుందంటే యేసు ప్రభు పుట్టినప్పుడు రోమా సామ్రాజ్యాన్ని అగస్టస్ చక్రవర్తి పరిపాలిస్తున్నారు. మీరు ఇంకా చదివితే ఎజ్రా కానీ ఏ గ్రంథం బాబిలోనియాకి ఎవరు వెళ్ళారు, వచ్చినప్పుడు ఎవరు వచ్చారు, వాళ్ళ పేర్లు కూడా ఉంటాయన్నమాట. యేసుక్రీస్తు వంశావళి కూడా అబ్రహాం నుంచి మొదలు పెడితే యోసేపు వరకు మరి యేసుప్రభు పుట్టే వరకు 42 తరాలు అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి యాక్యురేట్గా ఏ సమయంలో ఏ వ్యక్తి అలా రాయబడి ఉంటుందన్నమాట. సో ఈ బాబిలోనియా రాజు ఎప్పుడు వచ్చాడంటే యెహోయాకీము పరిపాలిస్తున్న కాలం అన్నమాట. మీరు 2వ రాజుల గ్రంథాన్ని 23వ అధ్యాయంలో 36వ వచనంలో ఈ రాజు గురించి ఆయన పాలన గురించి ఉంటుందండి. కనుక ఏదైనా చదివేటప్పుడు మీరు దానికి ముందు ఏ రెఫరెన్స్ ఉంది, యెహోయాకీం రాజు కాలం ఎప్పుడు పరిపాలించాడు, 2వ రాజుల గ్రంథంలో వెళ్తే 23వ అధ్యాయం 36లో ఉంటుంది. అక్కడ ఆయన పరిపాలించిన ఆ కాలాన్ని అక్కడ రాస్తారనమాట. అలా బైబిల్ గ్రంథాన్ని దీక్షగా శ్రద్ధగా చదవాలండి, చదివి దాన్ని మనం పాటించాలన్నమాట. అప్పుడు బాబిలోనియా నుంచి 900 మైళ్ళు అండి. దేవుడు నెబుకద్నెజర్ రాజు చాలా క్రూరుడండి, సూపర్ పవర్ కూడా అనమాట. ఆయన యెరూషలేం మీద దాడి చేస్తాడు 3 సార్లు అనమాట. దాడి చేసి ఏం చేస్తాడంటే ముందుగా అక్కడే ఆ యెరూషలేంలో యూదాల్లో దొరికిన యవనస్తుల్ని పట్టి దేవాలయంలోనే చంపేస్తాడు. రక్తం ఏరులై పారుతుంది. అప్పుడు ఇర్మియా ఏడుస్తాడండి. 9వ అధ్యాయం ఇర్మియాలో ఉంటుంది, నా శిరస్సు జలకూపమైన ఎంత బాగుండు, మీరు ఏడ్చే స్త్రీలను పిలవండి అంటాడు ఇర్మియా 9:18లో. మీ పిల్లలకి కూడా శోకాలాపంలో నేర్పించండి అమ్మా, కన్నీటితో ప్రార్థన నేర్పించండి. అలా మరి చంపినంత మందిని చంపి చక్కగా ఉన్న స్కిల్డ్ పీపుల్ అనమాట, ప్రొఫెషనల్స్, టీచర్స్ అయినా, డాక్టర్స్, ఇంజనీర్స్, మళ్ళీ వ్యవసాయం చేసేవాళ్ళు, మంచి స్కిల్డ్ పీపుల్ని 50,000 మందిని తీసుకెళ్తాడండి. అలా తీసుకొని పోబడిన వాళ్ళలో రాజ కుటుంబానికి చెందిన వాళ్ళు అంటే దావీదు వంశానికి చెందిన వాళ్ళలో దానియేలు అతని 3 స్నేహితులు ఉంటారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనమాట. సో ఈ 4 యవ్వనస్తులు బాబిలోనియా దేశంలో ఎలా దేవునికి సాక్షులుగా జీవించి, దేవునికి మహిమకరంగా జీవించి, పరిశుద్ధ గ్రంథంలో శాశ్వతంగా యవ్వనస్తులకి మాదిరిగా ఉండిపోయారండి. వీళ్ళని అలా బందీలుగా తీసుకొని పోతుంటే రాజు వీళ్ళు ఏడుస్తారండి. ఈ 4 నిర్ణయాలు తీసుకుంటారు. యవ్వనస్తులు 17 సంవత్సరాల వయసున్న వాళ్ళు, మనం ఎంత పాపం చేశామో, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఎంత మనల్ని హెచ్చరించినా వినలేదు, కనుక మనం మన్నించమని ప్రార్థన చేద్దాం మన ప్రజల కొరకు అని. అలా 50,000 మందిని తీసుకెళ్తారు. అయితే వాళ్ళందరినీ కేబారు నది వద్దన ఉంచుతారండి, అక్కడ బాబిలోనియా దేశంలో అన్నమాట. మరి 2వ జట్టులో, మొదటి జట్టులో దానియేలు అతని స్నేహితులు ఉంటారు, 2వ జట్టులో ఎజికేల్ ఉంటాడనమాట. ఎజికేల్ ప్రవక్తను దేవుడు ప్రజల దగ్గర ఉంచుతారు. దానియేల్ని అతని స్నేహితులని రాజు దగ్గర అనమాట. రాజు చెప్తాడనమాట తన ప్రధానాధికారికి ఆష్పెనెస్కి, ఇప్పుడు అక్కడ యెరూషలేం నుంచి నేను తీసుకొని వచ్చాను కదా, వాళ్ళల్లో రాజకుటుంబానికి చెందిన వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, ఏ శారీరక లోపాలు లేని వాళ్ళని కొంతమంది యవ్వనస్తుల్ని నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఇక్కడ మన యవ్వనస్తులతో కలిసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వండి. తర్వాత వాళ్ళు నా కొలువులో జ్ఞానులుగా నాకు సహాయపడతారు, సేవ చేస్తారు. రాజు కొలువులో జ్ఞానులు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. అప్పుడు
అలా వచ్చిన వాళ్ళలో ఈ నలుగురిని సెలెక్ట్ చేస్తారండి. సెలెక్ట్ చేసి అక్కడున్న యవనస్తులతో పాటు 3 years ట్రైనింగ్ అనమాట, జ్ఞానులుగా రాజు దగ్గర ఉండడానికి. అప్పుడు ఈ యవనస్తులకి రాజభవనం నుండే భోజనం వస్తుందండి, బెస్ట్ ఫుడ్ అనమాట. మరి రోజు మాంసము, చికెను అన్నీ కూడా, మాంసము ఇంకా కోడి కూర అంటారు కదా, అవన్నీ కూడా వస్తాయన్నమాట. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు వీళ్ళతో మాట్లాడతారండి, దానియేలుతో మాట్లాడతారనమాట. ఈ మాంసాన్ని తిని మీరు అపవిత్రపరచుకొనకండి, వద్దు అని చెప్తారు. మనలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటే మనకి చిన్న విషయం కూడా చెప్తారండి. ఎలా వస్త్రధారణ చేసుకోవాలి, ఏది తినాలి, ఏది తాగాలి, ఏది చూడాలి, ఏది వినాలి, ఏది మాట్లాడాలి, అన్నీ కూడా ఆయన ఆధీనంలోనికి మనల్ని సమర్పించుకున్నప్పుడు మన హృదయంలో ఉండవలసిన కోరికలేంటి, మనం ఆలోచించవలసిన ఆలోచనలేంటి, యేసుప్రభు ఎలా ఉన్నారు, నువ్వు అలా ఉండాలి. నువ్వు ఇది చూడకూడదు, ఆయన పరిశుద్ధుడు దేవుడు. ఆయన ఇదో నేను నీ లోపల ఉన్నాను కనుక నీ కన్నుల ద్వారా చూస్తాను కాబట్టి నువ్వు ఇది చూడకూడదు. నువ్వు తింటే నేను తింటున్నాను కనుక అపవిత్రమైనది వద్దు. నువ్వు వింటే నేను వింటున్నాను కనుక అపవిత్రమైన మాటలు వద్దు. అలా అని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడతారండి. సో వాళ్ళు ఆష్పనస్కి చెప్తారనమాట, అయ్యా మాకు ఈ రాజభవనం నుంచి వచ్చిన మాంసము భోజనాలు వద్దయ్యా, మాకు కొంచెం కూరగాయలు ఆ తర్వాత కొంచెం నీళ్ళు ఇవ్వండి చాలు అని. అమ్మో మీరేం తినాలో రాజు నిర్ణయించి మీకు ఆ భోజనాన్ని పంపిస్తున్నాడు. కానీ దానియేలు అనుకుని ఉంటాడు, ఈ రాజు కాదు, పరలోక రాజు, యేసు రాజు, ఆ స్వర్గలోకపు రాజు నిర్ణయించాడు మేము అది తినకూడదని. కనుక మా రాజు యేసురాజు చెప్పింది మేము తింటాం. అలా ప్రతి విషయంలో దేవుడు మాట్లాడతారండి. మీకు వినే చెవులు ఉంటే ప్రతి విషయంలో మాట్లాడతారు, నేను చెప్తున్నాను. ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారనమాట నలుగురు కూడా, అయ్యా ఒక 10 రోజులు మాకు కూరగాయలు మాత్రమే ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, వెజిటేరియన్ ఫుడ్ అనమాట, మరి మాంసం వద్దు. తర్వాత 10 రోజుల తర్వాత మాంసం తినేవాళ్ళని మమ్మల్ని మీరు కంపేర్ చేయండి, పోల్చి చూడండి, అప్పుడు మేము వాళ్ళలాగా ఆరోగ్యంగా ఉంటే మాకు ఈ కూరగాయల భోజనాన్ని ఇవ్వండి అని అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారనమాట అధికారులు. 10 రోజులు కూరగాయల భోజనం ఇస్తారు, అంటే వెజిటేరియన్ ఫుడ్. ఆ తర్వాత చూస్తే వాళ్ళకంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. అప్పుడు ఇంకా ఆయన పర్మిషన్ ఇస్తాడనమాట. అంటే వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారండి, దేవుడే వాళ్ళతో మాట్లాడతారు, మీరు మాంసాన్ని భుజించకూడదు అని. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. యవ్వనంలో ఉన్న వాళ్ళకి మీరు చూస్తే యూజువల్గా వాళ్ళకి చికెన్ ఇష్టము, బయట హోటల్ ఫుడ్ ఇష్టం. కానీ మొదటి క్రమశిక్షణ తిండి అన్నమాట. ఆహార విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు చేస్తున్నారు. అపవిత్రులు కాకూడదు అలాంటి భోజనం తిని అని వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ 70 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తారండి. అందుకే డేనియల్ ఫాస్టింగ్ అంటారు. మాంసము చికెను తినని వాళ్ళని డేనియల్ ఫాస్టింగ్ అంటారనమాట. ప్రభు మీకు ప్రేరణ ఇస్తే మీరు కూడా పాటించండి, చాలా మంచిదన్నమాట. అప్పుడు వాళ్ళు ఆ శరీరంలో ఒక సుఖాన్ని త్యాగం చేశారు కనుక దేవుడు వాళ్ళకి పరలోకం నుంచి వాళ్ళకి ఏమి ఇస్తారంటే పరిశుద్ధాత్మని ఇస్తారండి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అక్కడ అందరు జ్ఞానుల కంటే కూడా వాళ్ళు బాబిలోనియా జ్ఞానులు ఉన్నారు, అదే పెద్ద హాల్లో వాళ్ళ టేబుల్స్ మీద మటన్ చికెన్ ప్రతిరోజు. కానీ వీళ్ళు ప్రతిరోజు వెజిటేరియన్ ఫుడ్ అన్నమాట, శాకాహారం. ఈ నలుగురు ఈ ఆహార విషయంలో ఇంత క్రమశిక్షణ కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఈ నలుగురు బాలులకి భాష యందును విజ్ఞానమందును తెలివిని నైపుణ్యాన్ని ఇచ్చారంట. నైపుణ్యం అంటే స్కిల్, ఒక పని చేస్తే చక్కగా చేయడం, ఒక ఇల్లు కడితే చక్కగా చూడండి స్కిల్ కనబడుతుంది అన్నమాట. ప్రతి విషయంలో ఒక బుక్ కవర్ వేసినా అందులో స్కిల్ కనబడుతుంది, ఒక బెడ్షీట్ మడత పెట్టినా ప్రతి విషయంలో అన్నమాట. అంత స్కిల్ దేవుడు వాళ్ళకి ఇస్తారు, తెలివిని ఇస్తారు. ఇంకా ఈ నలుగురికి ఇవి ఇచ్చిన తర్వాత అందులో నాయకుడిగా ఉన్న దానియేలుకి కళలకి దర్శనాలకి అర్థం చెప్పే వరాన్ని ఇచ్చారంట. అంటే పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క వరాలు ఇవన్నీ.
యెషయా 11:2లో విజ్ఞానం, వివేకం, తెలివి అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ వీళ్ళకి ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇంకా దానియేలుకి ఎక్కువగా ఇవ్వబడింది. అంటే దేవునికి ఎక్కువగా కనెక్ట్ చేసుకున్నాడు. ఒక కొమ్మ చెట్టుకి అంటు కట్టుకుంటే ఎలా చెట్టు నుంచి రసాన్ని పొందుతుందో, దేవునితో అంటు కట్టబడితే దేవుని యొక్క జ్ఞానం, దేవుని పరిశుద్ధత, దేవుని ప్రేమ అవి పోయబడతాయి అన్నమాట. అదండి మనం చర్చికి వెళ్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా అనేది కాదు, దేవునితో మనం అంటు కట్టబడ్డామా లేదా, అది ముఖ్యమైనదన్నమాట. ఆ తర్వాత 3 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఈ నలుగురిని కూడా రాజు దగ్గర తీసుకొని వస్తే, బాబిలోనియా యవనస్తులు ఈ నలుగురు, వీళ్ళేమో మరి యెరూషలేం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అందరినీ రాజు ప్రశ్నించి చూస్తాడనమాట. ఎగ్జామ్ పెట్టినప్పుడు అందరిలోకి అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఈ నలుగురు ఎక్సలెంట్గా ఉంటారనమాట. ఇంకా అందువల్ల ఈ నలుగురిని సెలెక్ట్ చేసి రాజు తన కొలువులో జ్ఞానులతో పాటు ఉంచుతాడనమాట. అయితే జ్ఞానులని వీళ్ళని పరీక్ష చేసి చూస్తే వాళ్ళకంటే అక్కడ ఉన్న జ్ఞానుల కంటే ఈ నలుగురికి 10 రెట్లు ఎక్కువగా తెలివి ఉందంట. చూడండి, దేవుడు తనని మహిమపరిచే వాళ్ళని ఆయన మహిమపరుస్తారండి. ఆ జ్ఞానులంటే పెద్దవాళ్ళు 70 సంవత్సరాలు, కానీ ఈ పిల్లలైతే 20 సంవత్సరాల వాళ్ళు అనమాట. కానీ వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ తెలివి ఉందన్నమాట. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో, దేవునితో కనెక్ట్ చేయబడతామో, దేవుని జ్ఞానమంతా మనకి ఇవ్వబడుతుందండి. ఇప్పుడు ఈ నలుగురిని మీరు చూస్తారు, చూడండి, దానియేలుని చూస్తారు. ఇంకా వాళ్ళు నలుగురు కూడా మరి అక్కడ ఉంటారనమాట రాజు కొలువులో జ్ఞానులతో పాటు. అయితే 2వ అధ్యాయంలో రాజుకు ఒక కల వస్తుందండి. అప్పుడు జ్ఞానులందరినీ అడుగుతాడనమాట, నాకు ఒక కల వచ్చింది అంటే వాళ్ళు చెప్తారు, జ్ఞానులు అంటారు, ఆ కళ ఏంటో చెప్తే మేము మీకు దాని అర్థం చెప్తాం. రాజు అంటాడు, కాదు, కళ చెప్పాలి, మళ్ళీ దాని అర్థం చెప్పాలి. అలా ఎవరు చెప్పలేరు ఈ లోకంలో. నరలోకంలో నరులు, పరలోకంలో దేవతలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పగలుగుతారని. మీరు చెప్పకపోతే మీ తల తీసేస్తా అంటాడనమాట. ఇదంతా దేవుని యొక్క ప్లాన్లో ఒక భాగం అండి, దేవుని ప్రణాళిక అన్నమాట. ఆయన దానియేలుని అక్కడ మరి ఎట్లా గణపరుస్తున్నాడో, దానియేలు ఎట్లా గణపరుస్తున్నాడు, ముందు దానియేలు గణపరుస్తున్నాడు దేవుణ్ణి, అప్పుడు దేవుడు దానియేలుని గణపరుస్తున్నాడు అనమాట. 1 సమూయేలు గ్రంథం 2:30లో ఉంటుంది, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని ఉంటుందన్నమాట. అప్పుడు దానియేలు అతని స్నేహితులు ప్రార్థిస్తారండి. 2:18లో నలుగురు మోకరించి, ప్రభా రాజుకొచ్చిన కళ చెప్పండి అని ప్రార్థిస్తారు. నేను అనుకుంటాను, ఆ ప్రార్థన రాత్రిలో ప్రార్థన చేస్తూ ముగ్గురు నిద్రపోతే ఈయన ఇంకా ప్రార్థిస్తున్నాడు. రాత్రి అంతా దానియేలు ప్రార్థించి నిద్రపోతాడు. కలలో దేవుడు రాజుకొచ్చిన కళని చూపిస్తారు. చూపించి ఒక ప్రతిమ అన్నమాట, దాని అర్థం కూడా వివరిస్తారు. పరిశుద్ధ ఆత్మదేవుడు కళల్లో, దర్శనాల్లో మాట్లాడతారండి. అప్పుడు రాజు ఎదుటకు వచ్చి చెప్తాడు, మహారాజా మీరు కళలో ఒక ప్రతిమను చూశారు, దాని తల బంగారంతో, మరి చెస్ట్ వెండితో, చేతులు చెస్ట్ వెండితో, కింది భాగం కంచుతో, కాళ్ళు పాదాలు ఇనుముతో, మరి పాదాలైతే ఇనుము బంక మట్టి, ఆ తర్వాత పెద్ద రాయి వచ్చి ఆ ప్రతిమను తాకితే అది పొడి పొడి అయిపోయింది, ఆ రాయి పెద్ద పెద్దగా అయిపోయిందంటే, అవును అవును అవును, రాజు ఇలా సింహాసనం మీద కూర్చుంటాడు, దానియేలు అక్కడ నిలబడతాడు. 20 సంవత్సరాలు ప్లస్, ఇప్పుడు 21, 22 అనుకోండి. అప్పుడు ఇంకా ఏంటంటే, మహారాజా ఆ తల బంగారు తల ఉంది కదా, అది మీరే, మీ పరిపాలన స్వర్ణయుగంలాగా ఉంది. మీ తర్వాత ఈ అధికారము ఇంకొక రాజుకి వెళ్ళిపోతుంది, ఆయన పరిపాలన వచ్చేసి వెండిలాగా ఉంటుందన్నమాట. అంటే పారసిక రాజులు అనమాట, కొరేషు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొక సామ్రాజ్యం, వాళ్ళ పాలన కంచులాగా ఉంటుంది. తర్వాత ఇంకొకరు అంటే రోమ్ వాళ్ళు అనమాట, వాళ్ళ పరిపాలన ఇనుము. తర్వాత అక్కడ కొంత పాదాలు, కొంత ఇనుము, కొంత బంకమట్టి. అంటే ఆ లోపలనే ఆ రోమా సామ్రాజ్యంలో కొంత భాగం బలంగా, కొంత భాగం బలహీనంగా ఉంటుంది. వాళ్ళు కలవాలనుకుంటే కలవలేకుండా పోతారు. మరి తర్వాత ఒక పెద్ద రాయి, కొండ నుంచి ఒక రాయి వచ్చేసి ఆ ప్రతిమని కొడితే అది పొడి పొడి అయిపోయిందంటే, పరలోకం నుంచి దేవుడే వచ్చి పరిపాలిస్తాడు. ఈ రాజులందరినీ కూడా ప్రక్కకి జరిపి ఆయన నీతితో న్యాయంతో పరిపాలిస్తాడు.
అప్పుడు రాజు ఎంత ఆశ్చర్యం అంటే, నాకు వచ్చిన కళ నువ్వు ఎట్లా వివరించి చెప్తున్నావని సింహాసనం మీద నుంచి లేచి దానియేలు ముందు సాష్టాంగపడి, దానియేలు నీ దేవుడు రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, రహస్యములను బయలుపరచువాడు, నీకు ఈ రహస్యాన్ని బయలుపరిచాడు, ఎంత గొప్ప దేవుడని సాష్టాంగపడి దానియేలు ముందు దేవుణ్ణి గణపరిచి, దానియేలుని ఆయన బహుమతులు ఇస్తాడు, సత్కారం చేస్తాడు, చేసి ఇంకా ప్రధానమంత్రిని చేస్తాడు, అక్కడున్న జ్ఞానులందరికీ పెద్దగా చేస్తాడు, చాలా బహుమతులు ఇచ్చి సత్కరిస్తాడు. ఇప్పుడు దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కూడా రికమెండ్ చేస్తే వాళ్ళని కూడా వేరే పట్టణాలకి సూపర్వైజర్స్గా చేస్తాడనమాట. ఇప్పుడు మనం కొద్దిగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దానియేలు అతని స్నేహితులు మరి వాళ్ళు శాకాహారాన్ని మాత్రమే తీసుకున్నారు కదా, ఒక్కసారి దాన్ని చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండడము దేవునికి ఇష్టం అండి, దేవుని అభీష్టం. 3వ యోహాన్ అంటే యోహాన్ 3వ లేఖ 2వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగును గాక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి శారీరకంగా కూడా సుఖముగా ఉందు గాక. ఆత్మలో వర్ధిల్లుట అంటే దేవుని చిత్త ప్రకారం జీవించాలండి. అప్పుడు ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది అన్నమాట. దానియేలు వాళ్ళు ఎట్లా వర్ధిల్లుతున్నారు, అప్పుడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతున్నారు. వాళ్ళు ప్రవాసులుగా పోతారు, కానీ బాబిలోనియా దేశంలో 20 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి ఆ లెవెల్కి, హోదాకి దేవుడు వాళ్ళని హెచ్చిస్తారు. దానియేలుని, ఆయన స్నేహితులను కూడా ఉన్నత స్థానంలో ఉంటారు. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారంటే ముందుగా ఆహార విషయంలో క్రమశిక్షణ అన్నమాట. అన్ని విషయాలు ఆహారంలో ఒక క్రమశిక్షణ వస్తే మిగతావి కూడా క్రమశిక్షణ అండి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నప్పుడు ప్రతి ఒక్క ప్రేరణ, ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రేరణకి మనం విధేయించాలండి. మనం ఏం తినాలి, వాళ్ళు కూరగాయలు తిన్నారు కదండి, మనం కూడా కూరగాయలు తింటే చాలా మంచిదన్నమాట. పచ్చనివి తింటే లైఫ్ బిగెట్స్ లైఫ్ అని బయాలజీ టీచర్గా చెప్పేదాన్ని. అంటే జీవము మనకి జీవాన్ని ఇస్తుంది అని. ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్తే విన్నానండి నేను, జంతువులకు అనారోగ్యం రాదు, మనకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే జంతువులు జీవమున్న గడ్డిని, జీవమున్న దాన్ని తింటున్నాయి, చెట్లని, కనుక వాటికి జీవం. మనమేమో ఆహారాన్ని వండి తిన్నప్పుడు ఆహారం డెడ్ ఫుడ్ అయిపోతుంది, చచ్చిపోతుంది. అందువల్ల మనం కూడా బలహీనంగా అయిపోతున్నాం అన్నమాట. కనుక జీవం ఉన్న దాన్ని మనం కూడా తినాలి. ఇవి చూడండి, స్ప్రౌట్స్ అంటే మొలకలు అన్నమాట. మొలకలు చాలా మంచిదండి, రోజు తినండి మీరు. ప్రొద్దున్నే నానవేస్తే పెసర్లు, శనగలు అట్లా మరుసటి రోజుకి మళ్ళీ అవి మొలకలు ఎత్తుతాయి. సాయంకాలానికి నీళ్లు తీసేసి అప్పుడు మూత పెట్టినప్పుడు లేదా కర్చీఫ్లో కట్టినప్పుడు అన్నమాట 500 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. నేను ప్రొద్దున ఇవి తింటాను రోజు ఇవి. తర్వాత ఇది చూడండి, దానిమ్మ అన్నారంటారు కదా, ఎర్రగా ఉన్నాయంటే ఇవి తింటే రక్తం వస్తుందండి. మరి మనిషి జీవం రక్తంలో ఉంటుంది కదా, అది మనం తినాలన్నమాట. మనకి రక్తం బాగా ఉందనుకోండి మనం ఆరోగ్యంగా ఉంటాం, అలసిపోము, చెమట రాదు. ఆ తర్వాత టొమాటోస్ కూడా చూడండి, ఇవి కూడా 2 టొమాటోస్ తింటే ఒక యాపిల్తో సమానం అన్నమాట. సో నేను ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చెప్పేదాన్ని, మీకు యాపిల్ లేకపోతే ఇది తినండి నాన్న అని మా పిల్లలకి చెప్తాను అనమాట. మీరు వంట చేస్తుంటే లేడీస్కి చెప్తున్నాను, ఇవి కట్ చేసుకొని మీరు తినండి, గింజలు తీసేసమ్మా, ఇదైతే చాలా ఈజీ కదా. అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. రోజు ఒక యాపిల్ తింటే మనకి అనారోగ్యం రాదు. అంటే డాక్టర్ దగ్గర మనం వెళ్ళే అవసరం లేదు, డాక్టర్ మన దగ్గర వచ్చే అవసరం లేదనమాట. నిజానికి ఇవన్నీ కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెడిసిన్స్ అండి, గాడ్స్ మెడిసిన్స్ అనమాట. నేను ఒక పుస్తకం రాశాను, ప్రేయర్ ఫర్ హీలింగ్ అనమాట, స్వస్థత కొరకు. అది వస్తుందండి 1 వీక్లో. మీరందరూ చదువుకోవాలి తప్పకుండా. చదివి ఆ విధంగా ప్రార్థించాలి, ఆ విధంగా ఫుడ్ కూడా తీసుకోవాలి. ఫుడ్ ఏం తీసుకుంటున్నాము, దానియేలు అతని స్నేహితులు తీసుకున్నారు కదా. సో ఇలా పచ్చివి తినడం అన్నమాట. ప్రొద్దున్నే ఇది కూడా నేను తిన్నానండి, తీసుకుంటాను యూజువల్గా. కీర, దోసకాయ అంటాం కదా,
అలా పచ్చిగానే తినాలన్నమాట. క్యారెట్ స్కూల్ పిల్లలకి నేను ఎప్పుడు చెప్తా, నాన్న మీరు చదువుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆ మధ్యలో లేదా చదువుకుంటూ కూడా క్యారెట్ తినండి. గుడ్ ఫర్ ఐస్, కంటికి మంచిది, విటమిన్ ఏ ఉంటుంది, డిసీజ్ రెసిస్టెంట్ అనమాట. క్యారెట్, బీట్రూటు, తర్వాత ఇవి పచ్చివి అలాగే తింటే చాలా మంచిది అనమాట. తర్వాత ఇంకా జ్యూసులు కూడా, కరివేపాకు ఉంటే కరివేపాకు, మునగాకు, తర్వాత ఓమా జ్యూసు నేను అప్పుడప్పుడు తీసుకుంటానండి. లేకపోతే కరివేపాకు అట్లానే తింటాను బైబిల్ చదువుకుంటూ ప్రిపేర్ అవుతూ. ఇదైతే ఆరెంజ్ అండి, చాలా నీళ్ళు ఉంటాయి కదా ఇందులో, ఎక్కువ వాటర్ ఉండేవన్నమాట. దోసకాయలు అవి తినాలి, జామకాయ. మాకైతే చిన్నప్పుడు చెట్టు ఉండేది మా ఊర్లో, చెట్టు మీద కూర్చొని తినేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడైతే ఇవి కూడా రోడ్డు ప్రక్కన అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కొంటాను నేను, ఎందుకంటే వాళ్ళకి సాయం చేసినట్లు ఉంటుందని. సో జామకాయ తినండి. తర్వాత ఇది బత్తాయి, ఇది కూడా ప్రొద్దున తిన్నానండి. అలాగే కట్ చేసుకొని పీసెస్గా తింటే లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. మన శరీరంలో 7 భాగాలు వాటర్ ఉండాలండి. అప్పుడు లోపల మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారనమాట, అన్నీ సరిగ్గా పనిచేయాలి. 10 ఆర్గన్ సిస్టమ్స్ అంటే అప్పుడు మనం చాలా నీళ్లు తీసుకోవాలి. రక్తం ఫామ్ కావడానికి సైటోప్లాజం అంటామండి, ప్రతి కణంలో ఉంటుందన్నమాట. బ్రెయిన్లో కూడా అన్ని సెల్స్లో వాటర్ చాలా ముఖ్యం. కనుక వేటిలో వాటర్ ఉంటుందో అవి ఎక్కువగా మీరు తినండి. డాక్టర్స్కి మందులకి పెట్టే బదులు మంచి ఆరోగ్యంగా ఉండాలి. 120 సంవత్సరాలు మోషే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడు. తేనె కూడా తీసుకొని వచ్చానండి. మార్నింగ్ మీరు నీళ్ళు 3 లీటర్స్ తాగాలండి ప్రతిరోజు. ప్రొద్దున 1 లీటర్ తాగాలి. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో తేనె తాగండి. నేను ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళే తాగుతానండి. ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారీ చేస్తాను. బయట ఫుడ్ తినడం కానీ, బయట వాటర్ తాగడం కానీ నేను ఎప్పుడు చేయను. దేవుడు నాతో చెప్పారు, ఏదంటే అది నువ్వు తినకూడదు అని చెప్పారనమాట. తర్వాత నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క సమయంలో మధ్యాహ్నం అన్నం తింటున్నాం అనుకోండి, ఒక్క కూర కొంచెం పెరుగు అనమాట. అలా ప్రతిసారి ఒకే కూర అయితే మనకి మంచి డైజెషన్ అవుతుందన్నమాట. మార్నింగ్ లేచినప్పుడు 1 లీటర్ తాగండి. తర్వాత మధ్యాహ్నం, సాయంకాలం అలా 3 లీటర్స్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా. అప్పుడు మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. వి షుడ్ ఎంజాయ్ హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇదే దానియేలు అతని స్నేహితుల యొక్క సీక్రెట్ అన్నమాట. కనుక మనం కూడా ఈ విధంగా దేవుడిచ్చిన ఆహారాన్ని, జీవం గల ఆహారాన్ని తిని మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు